ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, అమావాస్య, పౌర్ణమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు చాలా బాగా అద్భుతమైనటువంటి మంచి ఫలితాల్ని మనకు ఇస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున మనం ఒకే ఒక 3 అక్షరాల మంత్రం అనేది మనం చెప్పుకోగలిగినట్లయితే అది అమ్మవారి నామం అని కూడా చెప్పుకోవచ్చండి. 3 అక్షరాలు. ఇలాంటి మనం ఒక అద్భుతమైన అమ్మవారి నామాన్ని లేదంటే మంత్రాన్ని మనం వరుసగా ఒక 3 రోజులు, ఈ రోజుటి నుంచి ఒక 3 రోజులు మనం చెప్పుకోగలిగితే మనకున్నటువంటి ఎటువంటి చీడ పీడ, కష్టం, దుఃఖం ఇలాంటివన్నీ కూడా పోయి మీరు ఎలాంటి అప్పులున్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ధనానికి మీరు ఎలా బాధపడుతూ ఉన్నా సరే ఈ కొరతలన్నీ కూడా తీరిపోయి మీకు ఒక మంచి పాజిటివ్ అయినటువంటి ఒక మంచి పరిస్థితి అనొచ్చు, లేదంటే మంచి స్థితి, మంచి స్థాయిలో అనేది నిలబడడానికి ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఈ మంత్రం చెప్పుకోగానే మాకు అన్నీ తీరిపోతాయి అంటే, మంత్రం చెప్పుకోగానే మీకు అన్నీ కూడా ఇంతవరకు కూడా మాకు ఏమీ జరగట్లేదు, మేము ఏది సాధించడానికి ఏది ప్రయత్నించినా కూడా మాకు అది విఫలమవుతున్నాయి, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాఫీగా చేసి దాంట్లో విజయం పొంది మీరు ఆర్థికంగా అలాగే మనశ్శాంతి ఇవన్నీ కూడా పొందగలుగుతారు. ఈ విధంగా మీకు ఈ మంత్రం అనేది మీకు చాలా బాగా మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుంది. కాబట్టి వారాహి అమ్మ యొక్క 3 అక్షరాల ఈ యొక్క అమ్మవారి నామాన్ని మీరు వరుసగా 3 రోజులు అనేది చెప్పుకోగలగాలండి. ఇది చెప్పుకోవడానికి ఏదైనా నియమ నిబంధనలు అవసరమా అంటే ఏమీ అవసరం లేదు. మనం బీజాక్షరాలతో కూడిన అమ్మవారి మంత్రాలైతే కొంచెం నియమ నిబంధనలన్నీ పాటించాలండి. ఇవి మనకు అమ్మవారి తిరునామాలు అని కూడా అనవచ్చు. ఇలాంటి అమ్మవారి నామానాలు మనం ఎట్లాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారు మనకు పిలవగానే పలికేటువంటి కలియుగ దైవం. అమ్మవారు మనకు ఎలాంటి కష్టం నుంచైనా సరే మనల్ని రక్షించగలిగేటువంటి ఒక శక్తి. కాబట్టి అమ్మవారి నామాల్ని మనం ఎప్పుడైనా మీరు ఏ చిన్న బాధలో ఉన్నా సరే అమ్మా అని పిలవగానే పలికేటువంటి ఒక శక్తి అన్నమాట. కాబట్టి అమ్మవారిని మీరు తప్పకుండా ఏది కోరుకున్నా కూడా అమ్మవారు వెంటనే నెరవేర్చి తీరుతారు. కాబట్టి ఈ శుక్రవారం రోజు, ఈరోజు ఉదయాన్నే మీరు ఎలాగో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటారు. కాబట్టి మీరు విగ్రహం ఉన్న వాళ్ళైతే అభిషేకం చేసుకుంటారు. ఏదో ఒక పదార్థంతో ఈరోజు అభిషేకం చేసినప్పుడు చాలా మంచండి. మనకు అమ్మవారి అనుగ్రహం అనేది పొందగలుగుతాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించి కస్తూరాలు, ఎర్ర మందార పూలు, మల్లెలు, జాజులు ఇలాంటి వాటితో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, శనగ గుళ్ళు కానివ్వండి, వేరుశెనగ గుళ్ళు, ఉడికించిన వేరుశెనగ గుళ్ళు, ఉడికించిన చిలగడ దుంపలు కానీ, ఎర్ర అరటిపళ్ళు కానీ, ఇవన్నీ లేవు అనుకుంటే కూడా చిన్న బెల్లం ముక్కైనా సరే, దానిమ్మ గింజల్లో తేనె వేసి పెట్టినా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే ఒక గ్లాసు పానకమైనా పెట్టచ్చు. ఇవన్నీ మా దగ్గర లేవు, మేము చేసే ఓపిక కూడా మా దగ్గర లేదు అన్నప్పుడు ఒక గ్లాసు పాలైనా పెట్టండి. అవి కూడా లేవు అనుకున్నప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళైనా అమ్మవారికి సమర్పించి, నా కష్టాన్ని తీర్చు తల్లి, నాకు చేసే శక్తి లేదు, నా ఆపద నుంచి నన్ను రక్షించు అని అమ్మవారు వేడుకోండి. తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని మీరున్న కష్టం నుంచి బయటపడేస్తారు. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఎలాగో ఉదయమైనా చేసేస్తుంటారు. చేయలేని వారు సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు. సాయంత్రం హోరా టైం అనేది ఉంటుంది కదా, శుక్రవారం రోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ శుక్రహోరా టైంలో కూడా చేసుకోండి. ఇలా మీరు చేసినా చేయకపోయినా పూజ కూడా మేము చేయలేమండి, నాకు ఓపిక లేదు, ఎలా అంటే అయినా సరే పూజ చేసినా చేయకపోయినా స్నానం చేసి శుభ్రంగా అమ్మవారి ముందు కూర్చొని
ఇప్పుడున్న ఇప్పుడు చెప్పబోయే 3 అక్షరాల మంత్రాన్ని మీరు తప్పకుండా ఒక 11 సార్లు అనేది మీరు తప్పకుండా జపించండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఓపిక ఉంది అంటే 21 సార్లు కానీ 28 సార్లు, ఇలా మీ ఇష్టం. మీలో ఉన్న కష్టం బాధ తీరేంత వరకు కూడా మీరు అమ్మవారి ముందు ఈ మంత్రం అనేది పఠించినప్పుడు అమ్మ అనుగ్రహం అనేది మీరు పొందగలుగుతారు. ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా రేపు కూడా అదే టైంలో, ఎల్లుండి కూడా ఇలా 3 రోజులు కంటిన్యూగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి. తప్పకుండా మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం కూడా మీపై పూర్తిగా కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నానండి. ఇప్పుడు ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. చాలా చిన్నది, 3 అక్షరాలు. ఇంతకుముందు కూడా మనం నర్పవి, ఇలాంటి అపరాజిత, ఇలాంటి అమ్మవారి అద్భుతమైన నామాలను పఠించి మనం చాలా గొప్ప ఫలితాన్ని పొందాం. ఎన్నో కామెంట్లు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ మంత్రం ఏంటి అంటే పోత్రేణి పోత్రేణి పోత్రేణి. ఇలా 11 సార్లు మీరు మీ ఓపిక కొంది ఇంకా ఎక్కువ సార్లైనా చెప్పుకోండి. తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు భక్తితో అమ్మవారిని మీ సంకల్పం అనేది అమ్మవారికి చెప్పుకొని మీరు ఇలా చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీ ఎలాంటి కష్టం నుంచైనా కూడా అమ్మవారు బయటపడేస్తారు. అమ్మవారి అనుగ్రహం కూడా మీపై పూర్తిగా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ రోజుతో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.